బీసీ సప్లాన్ను వెంటనే అమలు చేయాలి. గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నాయకుల నిరసన, కామారెడ్డి డిక్లరేషన్లోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్. తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరు కావడం జరిగింది. నిన్న గన్ పార్క్ వద్ద తీన్మార్ మల్లన్నతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ వట్టె జానయ్య కనబడతా ఉన్నాడు. ఇక్కడ చాలామంది సంబంధించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన మల్లన్న టీం కావచ్చు, అలాగే ఇక్కడ జేఏసీకి సంబంధించిన చైర్మన్ అయినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇంకా ఆయనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇట్లా ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే ప్రెస్ క్లబ్లలో బాలగోరి బాలరాజు గౌడ్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఐలి వెంకన్న కావచ్చు, దుర్గా లాంటి వ్యక్తులంతా కూడా ప్రెస్ మీట్లో ఈ యొక్క బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళు కూడా నిన్న ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిన్న చాలా రచ్చరచ్చ అయిపోయింది గన్ పార్క్ వద్ద. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ గురించి ఇప్పుడు ఏఐ వార్ రూమ్ని ఇక్కడికి తెలంగాణలో పెట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి సంగతి ఎంతో మొత్తానికి విస్మరించండి. ఏమనంటే మేము మా పార్టీ నుంచి 42 కంటే 50% ఎక్కువనే మేము టికెట్లు ఇచ్చినామని చెప్పేసి అంటాం. కావాల్సింది పార్టీ పరంగా కాదు అనేది బీసీ సంఘాలు, బీసీ నేతలంతా కూడా అదే అంటా ఉన్నారు. బీసీ సమాజం అంతా కూడా అదే కోరుకుంటా ఉన్నారు. పార్టీ నుంచి కాదయ్యా మీరు ఇచ్చేది రిజర్వేషన్లు, మాకు చట్టబద్ధంగా కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. వచ్చే క్యాబినెట్ మీటింగ్లో బీసీ సప్లాన్ ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు వాటా కేటాయించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారతాయని భావించినా మారలేదన్నారు. జనాభాలో బీసీల వాటకు తగ్గట్టుగా బడ్జెట్లో వారి సంక్షేమానికి నిధులు కేటాయించడం లేదని, కేటాయించిన అరకొర నిధులను కేటాయించి ఇతర స్కీములకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు, బీసీ సంక్షేమానికి కావచ్చు, బీసీలకు లోన్ల కోసం అనుకుందాం, బీసీ సంబంధించినటువంటి యువతకి లోన్ల విషయంలో పెట్టేటువంటిదేమో ఒకవేళ కనుక పెట్టాలనుకునేది 1000 కోట్ల బడ్జెట్ పెట్టింది అనుకో, 1000 కోట్లలో కనీసం 10% కూడా వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. అంకేమో 1000 కాడ కనబడతా ఉన్నది, నిధులు కేటాయించక్కడ కేవలం 100 లోపు మాత్రం పరిమితం అయిపోతుంది. ఇది ఎంత అన్యాయం ఇదంతా కూడా. ఈ పైసలన్నీ కూడా వేరే కాంట్రాక్టులకు వాళ్ళ కమిషన్లకు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టుల వైపు మళ్లించుకుంటా ఉన్నారు. దీనిపైన దృష్టి పెట్టాలి. బీసీ సంఘాలు సైతం కూడా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కూడా ఇదే అవుతా ఉన్నది. 2014 నుంచి 2025 వరకు బీసీలకు కేటాయించిన 10,241 కోట్లను పక్కదారి పట్టించారని అన్నారు. 2014 నుంచి 25 అంటే 10,000 మనకు కేటాయించింది, బీసీలకు కేటాయించింది. సో మొత్తానికి 10,241 కోట్లు పక్కదారి పట్టించారు. రావాల్సినటువంటి అవి సర్కారు బడుల్లో పేద ఆడపిల్లలకి ఇచ్చే శానిటరీ ప్యాడ్ల బిల్లుల్లో 44 కోట్లు తిన్నారని మండిపడారు. సిగ్గుపడంటారు ఆయన. ఆడపిల్లలకి ఇచ్చేటువంటి శానిటరీ ప్యాడ్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అవి కూడా మింగేసారు. ఇవి ఆ బిల్లులు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు రిజర్వేషన్లు అడిగితే పార్టీ పరంగా టికెట్లు ఇచ్చామని చెప్తుందన్నారు. 2028లో బీసీ ప్రభుత్వం రాబోతుందని, చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారని తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. బీసీలకు జరుగుతున్న ఈ అన్యాయంపై బీసీ మంత్రులు గలం ఎత్తాలని, అది సాధ్యం కాకుండా వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 1.80 లక్షల కోట్లు కేటాయించాలి. నిరసన సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ బీసీ సప్లాన్ గురించి పట్టించుకోవడం లేదన్నారు. పేరుకు మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని అంటున్నారు, కానీ నిధుల కేటాయింపులు సామాజిక న్యాయం అమలు కావడం లేదన్నారు. 3,56,000 కోట్ల బడ్జెట్ ఉంటే బీసీలకు 1,80,000 కోట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్తామని, అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని జాజుల హెచ్చరించారు. ఈ నెల 26న జరిగే బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ నిరసనలో మాజీ ఐఎస్ చిరంజీవులు, బీసీ నేతలు గుజకృష్ణ, జానయ్య తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. సో బీసీలకు రాజకీయంగా అణచివేయాలని చూస్తే సహించేది లేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేకులకు నిలయంగా మారుతుందని, అందుకే బీసీలను అణచివేస్తున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ముట్టంగారి మాధవ్ రెడ్డి పక్షాన ఆ పార్టీ నిలబెడుతుందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన నిన్న మున్సిపల్ కౌన్సిలర్లు
ఆకుల యాదగిరితో కలిసి జాజులా మాట్లాడడం జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానం నుండి కౌన్సిలర్గా గెలిచిన యాదగిరి తన సీనియారిటీ బట్టి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు కలిసి నీవు బీసీవి జనరల్ సీటులో ఇంకెందుకు పదవి ఇస్తామంటూ కులపరంగా అవమానించడమే కాకుండా యాదగిరిని కిడ్నాప్ చేసి శారీరకంగా మానసికంగా హింసించారని ఆరోపించారు. మంచిరెడ్డిని తక్షణమే పార్టీ నుండి బహిష్కరించాలని, యాదగిరిపై కిడ్నాప్ దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నిన్న ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ నాయకుడికే ఇవ్వాలని బాధిత కౌన్సిలర్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ పదవి కోసం ఎన్ని కోట్లు ఇస్తావు అని మంచిరెడ్డి అడిగారని చెప్పారు. బీఆర్ఎస్ కౌన్సిలర్పై సొంత పార్టీ నేతలే దాడి చేసి విషయం హైకోర్టు వరకు వెళ్లిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సమావేశంలో చాలా మంది వాళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా అన్యాయం కదా, ఇదంతా కూడా చాలా అన్యాయం కదా. ఆయన ఒక బీసీ నేతను అవమానించి అణచివేసి చైర్మన్ రావాల్సినటువంటి ఆ చోట ఈ రెడ్డిల పెత్తనం ఏందో అర్థం కాదు. సరే, మొత్తానికి ఏదైతే బీసీ సప్లాన్ ఏదైతే ఉందో బీసీ సప్లాన్ని వెంటనే అమలు చేయాలి. ఈసారి పెట్టేటువంటి బడ్జెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి బడ్జెట్గా ఉండాలి. ఉన్నటువంటి అంటే 1,80,000 కోట్ల రూపాయలని బీసీల సమాజం కోసం, బీసీ సంక్షేమం కోసం మీరు ప్రవేశపెట్టాలంటూ నిన్న వాళ్ళు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేసినటువంటి, నిరసన చేసినటువంటి పరిస్థితి కనబడ్డది.